విక్రయించినటువంటి 2 రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ ఆర్చాల బావి వద్ద యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్చాల బావి పీఎస్ఎస్ రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణలో గత సీజన్లో ధాన్యం కొనుగోలు విక్రయాల్లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. వ్యాపారస్తుల డబ్బే లక్ష్యంగా వ్యాపారం చేయవద్దని సూచించారు. రైతులను కావాలని ఇబ్బందులు పెడితే ఆ మిల్లులు సీజ్ చేయిస్తామన్నారు. రైతులు ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలి అని కోరారు. మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన దగ్గర చేయాలని చెప్పి వారిని కోరగానే ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారిని డీసీఓ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కోఆపరేటివ్ బ్యాంక్ వారిని అభినందిస్తూ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నా సరే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. ఇప్పటిలో దాదాపు 200 మంది మొన్నటికి 100 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు. వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం కూడా మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది. ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ 15 రోజులు మళ్ళీ మీరు ఎండల్లో ఆరబెట్టుకోవాలి అని ఆ విషయం కలెక్టర్ గారికి చెప్పగానే మనం వెంటనే స్టార్ట్ చేయడం కాదని చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు మీరు చెప్పడం జరిగింది. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులు చెప్పినట్టు మీరు ధాన్యం తెచ్చేటప్పుడు అక్కడనే కొద్దిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని మాయితలు వచ్చే విధంగా చెక్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే వెంటనే ధాన్యం తీసుకోవడం కానీ పేమెంట్ కూడా 2 నుంచి 3 రోజుల లోపే వచ్చే విధంగా ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం వారితో పాటు నాకు చెప్పినట్టయితే నేను హైదరాబాద్లో ఉన్న మన జిల్లాకి చెందిన సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కమిషనర్ చవాన్ గారు గతంలో మన దగ్గర ఎస్పీగా పనిచేసిన వ్యక్తే వెంటనే అక్కడ మాట్లాడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మాట్లాడి మనకు ఎక్కడ పేమెంట్ కానీ ధాన్యం తీసుకునే దానికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీ సహకారం కూడా అవసరం. మాకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలో మనం కాలువలు కూడా తీసుకుంటున్నాం. ఇంకా కొద్దిగా సమయం పడుతుంది సెట్ అయ్యడానికి.